నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు సువర్ణ మీడియా శబరి మూవీ ట్రైలర్ చూసారా నేను చూసానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే అది హర్రర్ మూవీయా అనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కో సీన్ చూసినప్పుడు ఏదో థ్రిల్లర్ మూవీ లాగా అనిపిస్తుంది అసలు ఇన్ని డౌట్స్ ఉన్నాయి కానీ మూవీ ట్రైలర్ మాత్రం ప్రతి సెకండ్ కూడా అసలు చాలా అద్భుతంగా అనిపించింది కానీ మూవీ గురించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని మనకు క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు అనిల్ కట్స్ గారు సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. నేను ట్రైలర్ చూసినా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ అండి. కానీ శబరి అని నేను ఫస్ట్ టైటిల్ విన్నప్పుడు అంటే ట్రైలర్ చూడకముందు శబరి అని నేను టైటిల్ విన్నా. అవునండి. అంటే డివోషనల్ లాగా అనిపిస్తుంది కదా శబరి అని. తీరా ట్రైలర్ చూసిన తర్వాత నేను అసలు షాక్ అనమాట. అంటే ట్రైలర్కి మూవీ టైటిల్కి అసలు సంబంధం లేదు. నాకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే. కావాలని అలా పెట్టామండి. ఎందుకు సార్ అంటే ఆ థాట్ ఎందుకు వచ్చింది? అసలు మనం ఇప్పుడు చేయాల్సిన సినిమాలు ఎలాంటివి అంటే మనం చెప్పేది ఒకటి లోపల చూసేది ఒకటి ఉండాలి. అవును. అప్పుడే ఆడిటోరియంకి థ్రిల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటోరియం థ్రిల్ అవ్వాలనే కదా ప్రతి క్షణం మనం ఏదో ఒక ఎత్తుగడ వేస్తూ పోవాలి కదా. అందుకని ఈ టైటిల్ ఏమో సనాతనంగా పెట్టాను, సినిమా మాత్రం భయంకరంగా తీశాను. ఓకే. అంటే హీరోయిన్ నేమ్ ఏమో అనుకున్నాను నేను శబరి అని. అట్లేం కాదా? సంజన హీరోయిన్ పేరు. ఓకే. శబరి అనే టైటిల్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది. చెప్పండి. శబరి పాత్రలో మీరు గమనిస్తే కనుక రామాయణంలో శబరి క్యారెక్టర్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఆవిడ అడవిలో ఉండే ఒక హెర్మిటేజ్ ఆశ్రమంలో ఉండే ఆవిడ. రాముడు అంటే విపరీతమైన ఆవిడ ముసలావిడ. రాముడు ఏదో ఒక రోజు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. తన సొంత కొడుకు కూడా కాదు, అయినా కానీ విపరీతమైన వాత్సల్యం చూపిస్తుంది. ఎవరైనా వారికి ఏదైనా తినడానికి ఆఫర్ చేస్తే ఇస్తారు. ఫస్ట్ తిన్న తర్వాత వాడికి బాగుందా లేదా అనేది తర్వాత సంగతి, అది వాడి కర్మ అన్నట్టు. ఈవిడ అలా అనదు. ఈడ తిని రుచిగా ఉందా లేదా, దీనివల్ల ఏమైనా అపాయం జరుగుతుందా లేదా అని చెప్పి. అంటే అది ప్రేమలో ఒక ఔన్నత్యం, ప్రేమలో ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ అనమాట అది. సో అలాగా ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ని నేను ఈ సినిమాలో మన పాత్రలో ఎవరైతే హీరోయిన్ పాత్ర ఉందో దాంట్లో నేను ప్రతిఫలించాలని ట్రై చేస్తున్నాను. సో అందుకని అదే కాదు, శబరి అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో శబరి అనే ఒక నది ఉంది, తెలుసా మీకు? విన్నారా? విన్నాను. అలాగే శబరి అనేది నది రూపంలో ఉంది. కేరళలో శబరి అనేది కొండ రూపంలో ఉంది, శబరి మలై అంటారు. అలా కాకుండా దుర్గాదేవికి ఇంకొక పేరు శబరి, రేణుకా శబరి అని. భండాసురుడు అనే ఒక రాక్షసుడిని షీ కిల్స్, అది మీకు పురాణాలు తెలుస్తుంది. సో శబరి అనే ఒక పాత్రలోనే రకరకాల వేరియేషన్స్ ఉంది. అంటే తనని తాను ఏ రూపంలో అయినా మలుచుకోగలిగే ఒక నది, ఔన్నత్యాన్ని కలిగి ఉండే ఒక కొండ, అవసరమైతే పౌరుషాన్ని ప్రదర్శించి ఒక రాంగ్ని నిర్జించగలిగే ఒక విపరీతమైన ఫెరోషియస్ యాటిట్యూడ్ ఉన్న ఒక లేడీ. ఓకే. ఇన్ని రూపాలు నా పాత్రలో ఉన్నాయి. ఈ పాత్రకి సరైన పేరు వెతకాలి అనుకున్నప్పుడు వీటన్నిటిని కలిపి ఒక మిక్సీలో వేస్తే శబరి అనే పేరు వచ్చింది. ఓకే. అంటే సార్ నేను ట్రైలర్ చూసినప్పుడు అంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆ హీరోయిన్ ఇట్లా నిల్చుంటారు అనమాట. వెనక నుంచి ఎవరో వచ్చి హీరోయిన్ని కొడతారు స్టిక్తోని. మళ్ళీ తీరా చూసేసరికి హీరోయినే ఉంటారు అక్కడ. అదేంటి మంకీ క్యాప్ లాగా ఇట్లా వేసుకొని ఉంటారు. అంటే డబుల్ రోల్ చేశారా ఇందులో? అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఏం చెప్పారు అన్నట్టు. అంతే కదండి. ఇప్పుడు అన్నీ నేను చెప్తే మీరు సినిమాకి ఎందుకు వెళ్తారు? మీరు థియేటర్కి వెళ్ళాలి కదా, మేము సినిమా తీసింది. ఇప్పుడు మీరే అడుగుతారు మళ్ళీ థియేటర్కి వెళ్ళడానికి ఏం చేస్తున్నారండి అని చెప్పి. ఏం చెప్పకుండా మేము చేసేది. సరే, అసలు భలే సస్పెన్స్ పెట్టారు సార్ అసలు ట్రైలర్లోనైతే. కానీ అందులో ఒక చిన్న పాప ఉంది ట్రైలర్లో చూసినప్పుడు. అంటే ఆ చిన్న పాపతోని అంటే చిన్న పిల్లలతోని ఇబ్బంది కదా సార్. అంటే వాళ్ళు యాక్టింగ్ మనం చెప్పిన వెంటనే వాళ్ళు చేయలేరు కదా. మీకేమైనా ఇబ్బందులు ఎదురయ్యా? అసలు ఆ పాపతో అసలు మాకేం ఇబ్బంది కలగలేదు. స్టార్టింగ్లో మేము వర్క్షాప్ చేసాం ఆ పాపతో. దాదాపు 15 రోజులు 20 రోజుల పాటు అమ్మాయి ఆఫీస్కి వచ్చేది. ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి ఆ అమ్మాయి చేత సీన్లన్నీ ప్రాక్టీస్ చేయించి యాక్టింగ్ చేసి షూట్ చేసిన వీడియో మళ్ళీ ఆ అమ్మాయికి చూపించి తను అంటే ఆల్మోస్ట్ లైక్ షీ గాట్ ట్రైన్డ్ అప్ దేర్. అంతకుముందు ఏదో చిన్న చిత్తగా ఏదో చేసింది కానీ ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇప్పటిదాకా చేయలే. సో ఆ అమ్మాయి కూడా సినిమా కుటుంబానికి సంబంధించిన అమ్మాయే. అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అందుకని దీంట్లో ఉండే లోటుపాట్లు ఎత్తుగడలు అన్నీ తెలుసు తనకి. ఓకే. సో దట్ వాజ్ వన్ మోర్ రీజన్ వై వీ హ్యావ్ చూసన్ హర్. సో దీంట్లో ఉన్న లోటుపాట్లు, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిన వాళ్ళు అయితేనే మనకు సహకారంగా ఉంటారు. సో వీ సీ బికాజ్ షీ హ్యాస్ టు ట్రావెల్ ఆల్మోస్ట్ 5 to 6 months మాతో ట్రావెల్ చేయాలి. వేరే ఏ సినిమా చేయకూడదు. మాతో పాటు అవుట్డోర్లు అయితే అవుట్డోర్లు రావాలి, నైట్లు అయితే నైట్లు, డేలు అయితే డేలు ఉండాలి. అదే నార్మల్ కుటుంబాల్లోంచి ఒక పిల్లని తీసుకొని వచ్చి మనం చేయించగలమా?
వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టే ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పడుతూ మనం చేయకూడదు. సో సిన్స్ షీ నోస్ వాట్ ఈజ్ ఫిల్మ్, సినిమా అనేది ఏంటి, సినిమాలో ఉండే కష్టాలు ఏంటో తెలుసు కాబట్టి మా అమ్మాయిని చూస్ చేసుకోవడం జరిగింది. తను కూడా పర్ఫార్మెన్స్ పరంగా తను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంటే న్యాచురల్గా ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పడం, న్యాచురల్గా ఆ వయసు పిల్లలు బాధపడితే ఎలా ఉంటుంది, నవ్వితే ఎలా ఉంటుంది, అలాగే చూపించింది. అవును, ట్రైలర్ చూసినప్పుడు అంటే మొత్తం ఆ పాప చుట్టే కథ అంతా ఉన్నట్టు అనిపిస్తోంది. అవునా? పాప చుట్టూ అనే కంటే పాపకిను తల్లికి ఉండే రిలేషన్ చుట్టూ అనడం కరెక్ట్. ఓకే, ఓకే. అంటే సార్ ఇప్పుడు డైరెక్టర్స్ అయినా అంటే ఇప్పుడు చాలామంది ఎవరైనా సరే ఒక కథ రాయాలంటే వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఊహించుకొని రాస్తూ ఉంటారు. అవునండి. మ్యాక్సిమం. మరి మీరు ఈ కథ ఎంచుకున్నారు కదా, మరి మీకు నేను ఎప్పుడు కూడా అలాంటి చేయనండి. ఎందుకంటే దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మన జీవితంలో జరిగిన సంఘటనలు మనకి కరెక్ట్గా అనిపించవచ్చు, ఓ మనకి బాధ కలిగించవచ్చు, అంశాలను పెడితే మనం దాంతో ఎక్కువగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఇది కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది. కానీ రేపు పొద్దున ఆడిటోరియంకి అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, ఇది బోరింగ్ థింగ్ కూడా కావచ్చు. ఓకే. మనం సినిమా తీసేది ఆడిటోరియం ఎంజాయ్ చేయడానికో, లేకపోతే ఇమోట్ అవ్వడానికో, భయపడటానికో, థ్రిల్ అవ్వడానికో, దేనికో. అవును. అంతేగాని మన జీవితంలో జరిగిన సంఘటనల్ని వాళ్ళని సింపథైజ్ చేయడానికి కాదు. అలా కావాలనుకుంటే ఎవరి దగ్గర కూర్చొని గంట సేపు బోరుని విలపిస్తే అవతల వాడు వచ్చేసి మనని కాస్త ఓదారుస్తాడు, అయిపోయి మ్యాటర్ ఓవర్. అది కాదు కదా. వెన్ వీఆర్ మేకింగ్ అ స్టోరీ వీ హ్యావ్ టు. రాఘవేంద్రరావు గారు కానీ ఇంకోళ్ళు కానీ చూసుకుంటే పాతకాలం డైరెక్టర్స్ గోపాల్ గారు కానీ కోదండరామరెడ్డి గారు, దే నెవర్ వర్క్డ్ ఆన్ దేర్ ఓన్ స్టోరీస్. దే హ్యావ్ టేకెన్ స్టోరీస్ ఫ్రమ్ outside which will entertain people, which will emote people, which will thrill people, all those things. సో మన పర్సనల్ జీవితాలు అంశాలు ఉండడంలో తప్పులేదు. అంటే ఏదైనా కూడా డెఫినెట్గా మనం ఎంత కాదనుకున్నా మనం ప్రపంచాన్ని చూసే విధానమే మనం చిత్రీకరించే దాంట్లో కనబడుతుంది. అవును. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఇలా డ్రెస్అప్ చేస్తున్నాను, ఆహారం ఇలా వేసాను అని అంటే నేను ఎక్కడో చూసిన తర్వాత ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సంజనా పాత్ర లాంటి డ్రెస్ వేసుకోవాలి నా కాస్ట్యూమ్ డిజైనర్కి చెప్పాను అంటే ఐ హ్యావ్ మేడ్ మై సెల్ఫ్ థింక్ దట్ ఓకే, నేను కోరుకుంటున్నాను నా ప్రొటాగనిస్ట్ పాత్ర ఇలా ఉండాలి, ఈ కలర్స్ వేసుకోవాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాగే ప్రవర్తించాలి, ఇంతకంటే ఎక్కువ పోకూడదు అని అనుకున్నాం. సో ఇది మనం ప్రపంచంలో గమనించేదే, అది ఉంటుంది ఎంతలో. బట్ ఏంటంటే కథాంశాలు ఏంటంటే ఎప్పుడు కూడా జనాల్ని రంజింపజేసే విధంగా ఉన్నాయా లేదనేది చూసుకోవాలి తప్పితే మన జీవితంలో నుంచి వచ్చిన అంశాలా కాదా అనేది పట్టించుకోకూడదు. దాన్ని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అవును. అంటే సార్ ఈ మూవీ హర్రర్ మూవీయా? జస్ట్ ఇది ఒకటైనా చెప్తారా? నేను ఏం చెప్తున్నాను మీకు దీంట్లో? ఏం చెప్పరా? సినిమా కంటెంట్ గురించి నేను ఏం చెప్పినా కూడా సినిమా చూసే పట్ల ఉండే మీకు ఇంట్రెస్ట్ నేను తగ్గించిందనే అవుతుంది. అంతేనా? మీకే కాదు, ఆడిటోరియం కూడా. సరే సార్, అయితే నేను ఒక సీన్ చూసిన, ఆ సీన్ బట్టి నేను ఒక విషయం చెప్పగలను. ఇది ఒక స్వాభిమానం ఉండే ఒక మహిళ, ఈ రోజు ఉన్న సొసైటీలో స్వాభిమానం ఉండే ఒక మహిళ పాత్ర చుట్టూ జరిగే కథ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం ఈ పాత్రని 100% ఐడెంటిఫై అవుతారు. నేను వరలక్ష్మి గారిని ఎంచుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది. ఓకే. ఆవిడ ఆ స్క్రీన్ ఇమేజ్ చూసి ఇంటర్వ్యూస్ అవి చూసిన తర్వాత ఎస్, షీఈ్ వెరీ బోల్డ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ హర్ సెల్ఫ్. వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్, వెదర్ ఐ డోంట్ లైక్ ఇట్ ఆర్ నాట్, ఇది నాకు నచ్చితే చేస్తాను లేకపోతే నీతో మాట్లాడు, అంత బోల్డ్గా ఆవిడ ఉంటారు కాబట్టి ఐ హావ్ చూజన్ హర్. అంటే మీరు స్టోరీ రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్కి ఖచ్చితంగా తనని సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే ఇంకా మీకు ఎవరైనా? కథ రాసుకున్నప్పుడు హీరోయిన్ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర యొక్క చిత్రీకరణ, దాని స్వభావం పాత్రకు తగ్గట్టుగానే రాసుకున్నాను అంతే. కానీ ఈవిడ నేను దృష్టిలో పెట్టుకుని నేను ఇలా, బట్ చేసిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత దీనికి ఎవరు యాప్ట్గా ఉంటారని ఆలోచించినప్పుడు, రకరకాల వ్యక్తుల్ని చూసినప్పుడు, వాళ్ళ యొక్క ఆఫ్ స్క్రీన్ ఇమేజెస్ లేకపోతే వాళ్ళు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్, జనరల్గా మనం కాస్టింగ్ ఎలా చేస్తామండి, మీరు ఒక పర్టికులర్ పాత్ర బాగా చేసుంటే ఇంతకుముందు సినిమాల్లో చూసి ఓకే వీడైతే బాగా చేస్తారు, మన పాత్రకి న్యాయం చేయగలరు అని చేస్తారు. ఒక్కోసారి ఏంటి, కొంతమంది డైరెక్టర్స్ ఎగెనిస్ట్ ద టైడ్ వెళ్తారు, స్ట్రీమ్కి ఎగెనిస్ట్ వెళ్తారు. అంటే ఇప్పటిదాకా అలాంటి పాత్ర చెయ్యని వాళ్ళని తీసుకుని వచ్చి ఇలాంటి పాత్ర చేయిస్తారు. అది కూడా కొత్తదనంగా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాలో ఉండే ప్రయత్నం జరిగిందండి. ఇప్పటిదాకా మీరు ఆమెని అవతల వాళ్ళని భయపెట్టే పాత్రలానే చూపించారు. అవును. ఈ సినిమాలో ఆవిడ భయపడతారు ఫస్ట్ టైం. అవును సార్, అంటే చాలా సినిమాల వరకు తను ఏదో ఫైటింగ్ సీన్స్ గానీ ఎగ్జాక్ట్లీ విలన్ గా గానీ అంటే తనని అలా, ఈ సినిమాలో యూ విల్ నాట్ సీ రెగ్యులర్ వరలక్ష్మి గారు, యూ విల్ సీ అ డిఫరెంట్ క్యారెక్టర్. బట్ అలా అని జనాలందరి అంచనాలకు దూరంగా నేను వెళ్ళా.
ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక స్టేజ్లో ఆవిడ మళ్ళీ తిరిగి వస్తారు. ఆ తిరిగి వచ్చే ఎలిమెంటు లేకపోతే ఆ మూమెంట్ కోసం ఆడిటోరియం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ చేయించాం. ఓకే సార్. అంటే ఆ మూవీ ట్రైలర్ నేను చూసినప్పుడు అంటే హర్రర్ మూవీస్‌లో కదా చూపించినట్టు చిన్న చిన్న బొమ్మలు, పిల్లల బొమ్మలు ఆడుకుంటా ఉంటాయి. అది చాలా వరకు హర్రర్ మూవీస్‌లో పిల్లలు గానీ, పిల్లల బొమ్మలను ఆడుకునే వస్తువులు గానీ ఎక్కువ చూపిస్తా ఉంటారు. సేమ్ ట్రైలర్‌లో కూడా అదే ఉంది. అంటే మీ లైఫ్‌లో అట్లా ఏమైనా ఫేస్ చేసారా? ఏదైనా భయపడే నేను అదే చెప్తాను. భూతకాలం అనే సినిమా గురించి ఇందాక ఒక రిఫరెన్స్ చెప్పాను. మీరు మీ ఇంట్లో ఒక వ్యక్తి ఎవరో చనిపోయారు కొన్నాళ్ళ క్రితం. సరే అయిపోయింది, అన్నీ కర్మలన్నీ అయిపోయినాయి. తర్వాత కొన్నాళ్ళకి మీరు పడుకొని ఉన్నారు. రాత్రి మంచినీళ్ళు తాగుదాం అని చెప్పి లేచి మంచినీళ్ళు తాగడానికి వెళ్ళేసరికి కిటికీలోంచి ఎక్కడి నుంచో ఆ వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, భయపడతారా లేదా? భయపడతాం. ఇదేంటిది, ఈ వ్యక్తి మళ్ళీ చనిపోయిన వ్యక్తి దెయ్యమై తిరిగి వచ్చాడా అనుకుంటాం లేదా? కానీ నిజంగా అదేం వచ్చి ఉంటుందా? కాదు. యాక్చువల్గా జరిగి ఉంటుంది. ఏముంటుందంటే ఆ కిటికీలోని చూసినప్పుడు ఆయన ఫోటోనో ఏదో ఉండి ఉంటుందేమో. రజుసర్ప భ్రాంతి అంటే లేనిదాన్ని ఉన్నది అని ఊహించుకోవటం అనేది ఒకటి ఉంటుంది చూసారా, ఇది మనందరిలోనూ ఉంటుంది. అదేంటంటే దాని గురించిన భయం మనల్ని వెంటాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా లేనిదాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవటం, ఉన్నదాన్ని లేనట్టుగా ఊహించుకోవటం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. సో సినిమా అనేది అది ఏది లేనిదాన్ని, అప్పటిదాకా ఏది లేనిదాన్ని ఉన్నట్టుగా భ్రమించే చూపించడమే కదా సినిమా. సో ఇప్పుడు ఎందుకు అలా జరిగింది అనేది కూడా సినిమాలో సస్పెన్సే, మీరు అది చూడండి. అసలు భలే ఉన్నారండి నిజంగా డైరెక్టర్ గారు. సరే ఇంకా అంటే ఈ షూటింగ్ మొత్తానికి ఎంత టైం పట్టింది? 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఏప్రిల్లో స్టార్ట్ చేసాము, ఆగస్ట్ 30th కల్లా కంప్లీట్ అయింది. ఇంకొక రోజు సెప్టెంబర్ 16th ఒక రోజు కంప్లీట్ అయింది. ఓకే. ఓకే. అంటే సార్ మీరు స్టోరీ రాసుకున్నారు కదా, ఆ స్టోరీకి ఎన్ని రోజులు పట్టింది? స్టోరీ రాసుకున్నప్పుడు అంటే ఏంటంటే అండి, ఒక స్టోరీ ఫార్మేషన్కి ఇన్ని రోజులు పర్టికులర్గా అయ్యింది అని చెప్పి చెప్పడానికి ఉండదు. మనం ఒక స్టోరీ రెడీ చేసుకున్నప్పుడు దానికి ఒక బేసిక్ ఫార్మాట్ రావడానికి ఒక 3 నెలల్లో 4 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఒక్కో రోజుకి కొంతమందికి పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ గారికి కరెక్ట్గా ఒక రోజులో కూర్చొని సాయంత్రం 3 గంటలు రాసేస్తే అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్ ఆల్ షోస్ దేర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నాకు ఈ కథ నాకు తెలిసి ఒక 3 to 6 months పట్టి ఉండొచ్చు. బట్ అంతటితో అయిపోయిందని చెప్పలేను నేను. అది మారుతూ 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 బెటర్ అవుతూ 2 సంవత్సరాల పాటు పెరుగుతూ వచ్చింది అది. ఎందుకు ఈ సినిమా మేము వరలక్ష్మి గారికి చెప్పిన తర్వాత మేము సెట్కి వెళ్దాం అనుకునే స్థాయి వరకు రైటర్స్ తోటి సిట్టింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా చిన్న చిన్న బెటర్మెంట్స్, మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంది. బెటర్మెంట్ చేయకుండా ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ రాసేసుకున్న కథతో సినిమా దీనికి వెళ్ళదు. ఎందుకంటే అది ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఆ ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు సినిమా చేయకూడదు. రైటర్స్ని తీసుకొని రావాలి, లేకపోతే ప్రొడ్యూసర్ గారితో కూర్చున్నప్పుడు, ఆర్టిస్ట్తో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పిన సజెషన్స్, ఆ సజెషన్స్ అన్ని మనం దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి మన రైటర్స్తో డిస్కస్ చేసినప్పుడు మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా, ఒక్కోసారి డిస్కషన్లో మనం కరెక్ట్ చేస్తున్న అంశాన్ని కూడా కొంతమంది తప్పు అని చెప్తారు. సో అప్పుడు మనం ఆలోచించుకోవాలి మనం చేస్తుంది కరెక్టా తప్పా అని. కరెక్ట్ అనిపించినప్పుడు డైరెక్ట్గా మనం ధైర్యంగా ముందరికి వెళ్ళిపోవాలి. సార్ ఇది మీది అంటే ఫస్ట్ డైరెక్షన్ మూవీ కదా, అంటే ఇది వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారా? అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, ఓకే, రైటర్గా. ఓకే. అంటే సార్ ఎవరైనా ఫస్ట్ ఒక మూవీకి డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఎవరైనా సరే ఒక లవ్ స్టోరీ తీసుకుంటారు, లేదా మదర్స్ అండ్ అట్లా ఆ విధంగా స్టోరీ తీసుకుంటారు కదా. అంటే ఎక్కువగా హీరో ఓరియంటెడ్ మూవీసే ఎక్కువగా అంటే ఆ విధంగానే కథ రాసుకుంటారు. బట్ మీరు చాలా డిఫరెంట్గా అందరికీ భిన్నంగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ రాసుకోవడం, అంటే స్క్రిప్ట్ రాసుకోవడం, ఇదంతా అంటే చెప్పాలంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక సాహసంగానే భావించవచ్చు. అంటే ఎందుకు అట్లా అనిపించింది మీకు? అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి కోవిడ్ సిచ్యువేషన్కి ముందర 2018, 2019, 2020 ముందర సమాధానం వేరేగా ఉండేది. 2020 తర్వాత సమాధానం మారిపోయింది. మనం సినిమాలు తీసేది సినిమా సక్సెస్ అవ్వడం కోసమే కదండి. అవును. సక్సెస్ అవ్వాలి అని ఏంటంటే దాన్ని ఆడిటోరియం చూడాలి, ఆడిటోరియంలో జనాలు చూడాలి, అంతే. లేకపోతే ఎవరైతే సినిమాలు చూస్తున్నారో వాళ్ళు చూడాలి. వాళ్ళ యొక్క అభిరుచిలో మార్పు వచ్చిందండి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని రకాల సినిమాలని చూడడం మొదలుపెట్టారు, జాన్రా మూవీస్ చూడడం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఏంటంటే మనకి హాలీవుడ్లో తప్పితే జాన్రా మూవీస్ మనకి మల్టీ జానర్ మూవీస్ ఉంటాయి. అంటే మనకి పాటలు ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, కామెడీ ఉండాలి, థ్రిల్ ఉండాలి, ఫైట్లు ఉండాలి, అన్నీ ఉండాలి. మన సినిమాలు మొదటి నుంచి అలాగే వచ్చాయి. కానీ ఒక పర్టికులర్ ఎమోషన్ని పట్టుకొని హాలీవుడ్లో కొన్ని సినిమాలు తీస్తారు. అరే హిందీలో కానీ మన తెలుగులో కూడా వచ్చాయి, లేదా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ సింగిల్ జానరా మూవీస్ రాలేదని చెప్పలేదు, బట్ తక్కువ. మన వాళ్ళు ఎక్కువగా ఆదరించేది మల్టీ జానరా మూవీస్ని. బట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత అలాంటి సినిమాల్ని, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాల్ని ఆదరించడం మొదలుపెట్టేసరికి పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పెరిగారు. ఒక జానరా మూవీస్, నా థ్రిల్లర్ కావచ్చు, లేకపోతే ఎమోషనల్.
ఎమోషనల్ ఫిల్మ్స్ కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు, సపరేట్ పర్టికులర్ జాన్రా మూవీస్ని చూడడం. సో అప్పుడు మనకి ధైర్యం వచ్చింది, ఒక జాన్రా మూవీస్ని మనం చేయొచ్చు. సో అప్పుడు ఏంటంటే ఒక థ్రిల్లర్ జానర్ చేయాలనేది యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అది చాలా అవసరం అయిపోయింది. మీరు ప్రేమ కథ తీసినా కూడా అందులో మీరు జనాలు ఎక్స్పెక్ట్ చేయని ప్రేమ కథ తీయాలి. అవును, అవును సార్, అవును. మీరు ఆల్రెడీ జనాలు చూసేసిన ప్రేమ కథ తీయండి, పక్కన పెడతారు జనాలు మిమ్మల్ని. అంటే ఒక 20-30 సంవత్సరాల నుంచి సేమ్ స్టోరీస్ సేమ్ కంటిన్యూ అవుతున్నాయి అసలు. మీరు ప్రేమ కథ తీసినా కూడా మీరు స్క్రీన్ ప్లేలో కానీ లేకపోతే వెళ్తున్న గమనంలో కానీ డెఫినెట్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మార్పులు మలుపులు ఉండే ఒక ప్రేమ కథ స్క్రీన్ ప్లేలో చేస్తేనే జనాలు చూస్తారు. సో అలా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయని కథే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నది ఒకటే జానరా ఆడేది, ఎక్స్పెక్టెన్సీ లేని అన్ప్రెడిక్టబుల్గా ఉండే ఏ నెరేషన్ అయినా కానీ వర్కౌట్ అవుతుంది. అది దానికి హీరోయినే ఉండాల్సిన అవసరం లేదు, హీరో ఉండాల్సిన అవసరం లేదు. కథగా ఎవడో ఎక్స్పెక్ట్ చేయని మలుపులతో స్క్రీన్ ప్లే వెళ్ళగలిగిన సినిమాలు ఏవైనా వర్కౌట్ అవుతాయి. సో దాన్ని నేను బేసిక్ కథాంశంగా పెట్టుకున్నాను, అందుకే ఇది చేయడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు మూవీ మొత్తం అంటే షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకసారి చూసుకుంటారు కదా, అంటే మూవీ ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకున్న తర్వాతనే రిలీజ్ చేస్తారు కదా. అవును. మూవీ మీరు చూసుకున్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించింది అరే ఈ సీన్ ఇట్లుంటే బాగుండు, ఈ సీన్ ఇట్లా పెడితే అయిపో, ఇక్కడ ఈ విధంగా రాసుకుంటే అయిపో, మీకేమైనా అనిపించిందా? ఎప్పుడైనా అనిపిస్తుంది అది ఈ సినిమా ఈ సీన్ ఎందుకంటే బెటర్గా చేయొచ్చేమో, చేసుంటే బాగుండేదేమో, ఆ రోజున లిమిటేషన్స్లో మనం ఇంతే చేసాము, ఇప్పుడు క్లైమాక్స్ ఇంతకంటే బెటర్గా చేసుండొచ్చేమో, ఇంకొక రోజు దొరికితే ఇంకా బాగా చేసుండొచ్చేమో అని మనకు అనిపిస్తుంది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా అనేది ఒక ఒక బడ్జెట్ అనుకున్నప్పుడు ఆ బడ్జెట్లో కంప్లీట్ చేయాలి. ఆ బడ్జెట్ని మీరు కూడా అయ్యి ఉంటుంది, యాక్చువల్గా కొంత అయింది కూడా. అదేంటంటే మన కథని పూర్తి స్థాయిలో మనం చెప్పగలిగామా లేదా అనేది ఫస్ట్ థింగ్ పారామీటర్. అది పూర్తిగా చెప్పినప్పుడు దాన్ని ఇంకా బలవంతంగా ఇంకా గొప్పగా చెప్పచ్చు, ఇంకా వనరులు ఉంటే ఇంకా టైం ఉంటే ఇంకా గొప్పగా చెప్పచ్చు, అలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అంటే కానీ మనం ఒక ఆర్టిస్ట్ని అనుకున్నప్పుడు ఆ ఆర్టిస్ట్కి ఒక బిజినెస్ అనుకున్నప్పుడు మనం ఇంత లిమిటేషన్స్ పెట్టుకున్నప్పుడు ఆ లిమిటేషన్స్ని మనం స్టిక్ ఆన్ అవ్వాలి. లేకుండా దాన్ని అలా ఓపెన్ ఎండెడ్గా అలా చేసుకుంటూ పోతే రేపొద్దున ఇట్ విల్ బి అ కమర్షియల్లీ అన్ఫిట్ ప్రోడక్ట్. సబ్జెక్ట్ గొప్పగా ఉండొచ్చు, సినిమా గొప్పగా ఉండొచ్చు, కానీ రేపొద్దున కమర్షియల్గా వైబుల్ కాదనుకోండి, ఆబ్వియస్లీ ఇలాంటి సినిమా చేయడానికి నెక్స్ట్ ఎవరు సాహసించరు. అవునవును. అంటే సార్ ఇప్పుడు సెట్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరైనా సరే ఒక పని ఒక ఇద్దరు కలిసి చేయాలన్నా కూడా ఇద్దరికి మనుషులు అంటే సెట్ అవ్వనమాట. అట్లాంటిది ఒక మూవీ తీయాలంటే ఎంతో మంది టీం అంటే పెద్ద టీం అవసరం ఉంటుంది. అందరిది సహకారం అందిందా మీకు? ఏమైనా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయా? అంటే దీంట్లో సహకారం అందిందా అని చెప్పేదానికంటే మనం సహకారం అందుతుంది అనుకున్న వాళ్ళనే పెట్టుకుంటాం. ఓకే, ఇట్ ఈస్ ద అదర్ వే అరౌండ్. మనం ఇలాంటి వాడు వర్కౌట్ కాడు అని మనకి మొదట్లోనే తెలిసిపోతుంది కదా, వాడితో ఇంటరాక్ట్ అయినప్పుడే. నాకు సింక్ కాడు అని అనుకున్నప్పుడు మొదటే మనం పక్కన పెట్టేస్తాం. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం కొంత ట్రావెల్ చేసినప్పుడు కొంత దూరం ట్రావెల్ చేసినప్పుడు మనకి ఆ డిఫరెన్సెస్ కనబడతాయి. అలాంటప్పుడు గౌరవప్రదంగా చెప్పి లేదంటే మనం ఇంకొక ప్రాజెక్ట్ మనం కలిసి పనిచేద్దామండి అని చెప్పేసి మనం వాళ్ళని పంపించేసి ఇంకొక ఆల్టర్నేట్ పెట్టుకొని వెళ్ళిపోతాం. అది పెద్ద సమస్య, అది సినిమాలో జరుగుతూ ఉండేది, పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు జరుగుతుండేది. అది దేర్ ఇస్ నథింగ్ రాంగ్, అలా చేయడమే కరెక్ట్ కూడా వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి. ఎందుకంటే ఎప్పుడు ఓ డిస్టర్బెన్స్లో సినిమా జరిగిందంటే ఆ డిస్టర్బెన్స్ తాలూకు రిఫ్లెక్షన్ సినిమా మీద కనబడుతుంది. దానికంటే గౌరవప్రదంగా మనం మాట్లాడుకొని మనం ఇదైపోతే మళ్ళీ ఇంకొక సినిమాకి అప్పుడు బడ్జెట్ వర్కౌట్ అయినప్పుడు మళ్ళీ డెఫినెట్గా వర్కౌట్ చేయొచ్చు. మనుషులు ఒకలాగా ఉండరుగా, ప్రతిరోజు మారుతూ ఉంటారు. ఓకే. అంటే సార్ ఇప్పుడు వరలక్ష్మి గారు అంటే హీరోయిన్ గారు, తను అంటే పెద్ద ఆర్టిస్ట్ కూతురు కదా, అంటే సెట్స్ పైన యాటిట్యూడ్ చూపించే వాళ్ళ? అట్లేం లేదు. షీ ఈజ్ వెరీ ప్రొఫెషనల్. ఓకే. షీ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఈజీ టు వర్క్ విత్, ఎందుకంటే షీ ఈజ్ వర్క్డ్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో ఒకసారి మనం సీన్ని ప్రాపర్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ మనం కథ అంతా చెప్పేసి ఉన్నాము. మొత్తం స్క్రీన్ ప్లేతో పాటు నాకు ఏదంటే స్క్రీన్ ప్లేతో పాటు ప్రాపర్గా రాసుకోవడం అలవాటు మొదటి నుంచి. నేను తెలుగులో రాసుకున్న దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసి ఆవిడకి మొత్తం మెయిల్లో పంపించేసాను. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండింగ్ క్యారెక్టర్ మూమెంట్స్తో పాటు నెక్స్ట్ డైలాగ్స్తో పాటు మొత్తం రాసి పంపించేసాను, ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్. ఓకే. సో వెన్ షీ గోస్ త్రూ ఇట్ షీ విల్ కమ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ఇట్. బట్ ఈవెన్ అదర్వైజ్ తెలుగులో తన డైలాగ్ చెప్తుంది కాబట్టి ట్రాన్స్లిటరేటెడ్ వర్షన్ మనం ఆవిడకి 2 రోజుల ముందర పంపిస్తాం. షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ముందరే మనం పంపించేస్తాం. సో ఎవ్రీడే మనం ఏ సీన్ చేయబోతున్నామో తనకు చెప్పేసాం అనుకోండి, ఆ తర్వాత ముందు రోజు తను ప్రిపేర్ అయిపోతారు. ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ అస్. అండ్ షూట్ జరిగేటప్పుడు కూడా లైక్ ఒకసారి ముందర మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు షీ విల్ నో వాట్ షార్ట్స్ ఆర్ దేర్.
ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ ఏమేమి తీయబోతున్నారు అనేది తనకు ఐడియా ఉంటుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసింది కాబట్టి ఒక షాట్ తీసి ఒక యాంగిల్లో తీసేసిన తర్వాత నెక్స్ట్ ఆవిడ వైపు తిరగగానే ఈ షాట్ కదా అని చెప్పి ఆవిడే వచ్చి నిలబడుతుంది. ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో వచ్చి నిలబడుతుంది ఆవిడ. షీ నోస్ వెట్ షాట్ లెన్స్ ఏం పెట్టారో కూడా తెలిసిపోతుంది. తర్వాత అడుగుతుంది, అడిగిన తర్వాత ఎక్కడ నిలబడాలో తెలిసిపోతుంది కాబట్టి వచ్చి అక్కడ నిలబడుతుంది అంతే. ఇది కదా మనం చేయబోయేది నెక్స్ట్ షాట్ అని చెప్పి అంత దూరం నుంచే తెలిసిపోతుంది. ఐ డోంట్ నీడ్ టు గో టు హర్ అండ్ ఈచ్ ఎవ్రీ షాట్ ఇలా జరుగుతుందండి, దీని ముందర ఇది జరిగిందని తర్వాత చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ పీపుల్ హూ నో ద టెక్నిక్ ఆఫ్ ఫిల్మింగ్. అంటే కథ చెప్పడంతోనే తను ఒప్పుకున్నారా సార్, అంటే కొంచెం టైం తీసుకున్నారా అట్లా? లేదండి, ఫస్ట్ సిట్టింగ్లోనే ఒకరోజు కథ విన్నారు, ఆ తర్వాత రోజు మార్నింగ్ ఐ గాట్ అ ఫీడ్బ్యాక్ దట్ షీ ఈజ్ రెడీ టు డూ ద ఫిల్మ్. సో అంటే మాకు ఇక్కడనే మాకు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్ సినిమా సూపర్ హిట్ అవుతుందని. ఎందుకంటే ఎవరు కూడా సినిమా సూపర్ హిట్ అవుతుందని ఎవరు ఒప్పుకోరండి. దట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. లేదు సార్, మా ఆడియన్స్ మాకు అర్థమవుతోంది. మీరు చెప్పడంతోనే తను అంత ఈజీగా ఒప్పుకున్నారంటే ఎంత కథ ఎంత అద్భుతంగా తనకి నచ్చితే ఒప్పుకొని ఉంటుంది అంత తక్కువ టైంలో అంటున్నాను నేను. డెఫినెట్గా అంటే బేసిక్గా ఎందుకు ఒప్పుకొని ఉంటారని నేను అనుకుంటున్నానంటే, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి తనది ఆ కథ నేను చెప్పానో, అంటే ఒక ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ తనది నాకు విన్నప్పుడు తనకి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కానీ లేదా తను మాట్లాడిన మాటలో కానీ తన నిజ జీవితంలో తను బిహేవ్ చేసే తీరు కానీ ఏదైతే ఉందో అదే మన పాత్రలో కూడా ఉంది కదా. సో అప్పుడు ఏమైపోతుందంటే ఇట్ బికమ్స్, నేను అందుకేగా చెప్పింది మీకు, నేను మీకు 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 థమ్స్అప్ కావాలి అని మీరు తిరుగుతున్నారని నాకు తెలిసింది. నేను తీసుకొచ్చి మీకు థమ్స్అప్ ముందర పెట్టాను అనుకోండి, ఆబ్వియస్గా మీరు కొంటారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఓకే, సో అంత ఈజీగా అయిపోయింది అంతే. అండ్ సార్ ఇంకా ఈ మూవీలో శశాంక్ కనిపించారు కదా, హీరోనా సార్ అందులో? శశాంక్ గారు, ఈవెన్ గణేష్ వెంకటరామన్ గారు, మయం గోపి గారు, నివేక్ష, వీళ్ళందరూ కూడా పాత్రలేనండి. దీంట్లో పర్టికులర్గా హీరో హీరోయిన్ అన్నట్టుగా ఏం లేదు. ఓకే, అంటే శశాంక్ గారు చాలా వరకు సినిమాలలో ఇప్పుడు ఈ మధ్య కనిపించట్లేదు, మళ్ళీ ఈ మూవీలో కనిపిస్తున్నారు. అంటే అలా ఏం లేదండి, సినిమాల్లో కనిపించకపోయినా కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదర్ ప్లాట్ఫామ్స్. ఆయన యాక్చువల్గా మేము క్యాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆయన లూజర్ 2 సిరీస్లో ప్రిడామినెంట్గా కనపడ్డారు. మరెన్నో మీరు ఓటీటీలు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెల్ మేడ్ వెబ్ సిరీస్. జీలో వచ్చింది, జీ5లో వచ్చింది. ఇట్ వాజ్ అభిలాష్ రెడ్డి అని డైరెక్ట్ చేశారు. అండ్ వెరీ గుడ్ డైరెక్టర్. హీఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ గుడ్ డైరెక్టర్ రాబోయే రోజుల్లో. హీఈస్ డన్ ఆల్రెడీ మా నాన్న సూపర్ హీరో, ఈస్ డూయింగ్ వన్ మోర్ ఫిల్మ్ విత్ శర్మానంద్ గారు. సో ఇన్ దట్ లూజర్ సిరీస్ ఈయన ఇంతకుముందు కూడా చేసిన మంచి పర్ఫార్మర్గా పేరుంది ఆయనకి. బట్ రీసెంట్గా నేను చూసిన వర్క్లో అది చాలా అద్భుతంగా తను ఆ క్యారెక్టర్ని పోర్ట్రీ చేశారు. కాబట్టి మన క్యారెక్టర్కి ఆయన న్యాయం చేస్తారనేది ఒకటి. రెండోది, వరలక్ష్మి గారి ఇప్పుడు ఒక పాప తల్లిగా చేస్తున్నారు. అవును. సో ఆబ్వియస్గా ఒక 30 years 25 to 30 years ఆ పాత్ర యొక్క ఏజ్ ఉంటుంది. సో ఆవిడ ఒక 2009 2010లో వచ్చారు అంటే స్క్రీన్ ఏజ్ అవతల పక్కన ఉండే ఆర్టిస్ట్ కూడా ఇంచుమించుగా అదే ఏజ్ ఉండాలి. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన ఒక కుర్రాడిని నేను తీసుకొచ్చి దాంట్లో పెట్టాను అనుకోండి, మేబీ అతను వయసు పెద్దగా ఉన్నా కూడా ఇతని ఇమేజ్ మ్యాచ్ అవ్వదు. సో వీ హ్యావ్ బీన్ సీయింగ్ శశాంక్ గారు ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండ్ హీఈస్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. సో ఏజ్ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆవిడ యొక్క కాలేజ్ మేట్ క్లాస్మేటు అని చెప్తే జనాలు నమ్ముతారు, నమ్మడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే నిన్నగాక మొన్న వచ్చిన వాడిని పెడితే ఇదేంట్రా ఆవిడ క్లాస్మేట్ ఈవిడ ఏంటి చెప్పాలి. సో క్యాస్టింగ్లో అవన్నీ చూస్ చేస్తాం. సో దే వర్ ద రీజన్స్ వై వి వెంట్ ఫర్ శశాంక్. ఇంకా సరే, అంటే కొన్ని సీన్స్ ఫారెస్ట్లో తీశారు కదా, అడవులలో కొన్ని సీన్స్ నిజంగానే అడవుల్లో తీసిరా? అవునా? అంటే కొంచెం కష్టం. మేము కొడైకెనాల్ వెళ్ళాం కదా, కొడైకెనాల్లో దిల్ బి అ లాట్ ఆఫ్ ప్లేసెస్ వేర్ మీకు సిటీ మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది, అవును, దాని చుట్టూ అడవి ఉంటుంది, అవును, దాని చుట్టూ ఒక ప్రహరీ గోడ ఉంటుంది, కానీ ఇది సిటీ మధ్యలో ఉంటుంది. ఓకే, మీరు లోపలికి వెళ్ళాక యూ విల్ బి ఫీలింగ్ దట్ యు ఆర్ ఇన్ ఫారెస్ట్, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ ఎన్ ఎస్టేట్ విచ్ ఇస్ స్టేర్ ఇన్ బిట్వీన్ ద సిటీ. దట్ ఈస్ ద పెక్యులారిటీ ఆఫ్ కొడైకెనాల్ అండ్ వీ ఎగ్జాక్ట్లీ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ అ లొకేషన్ ఓన్లీ. ఓకే ఓకే. సో ఇట్ హ్యాపెండ్. అవును. అంటే సరే, ఇప్పుడు మీరు కథ రాసుకున్న తర్వాత సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఆర్టిస్ట్ని మీరు అనుకుంటారు, పలానా ఈ క్యారెక్టర్కి ఆర్టిస్ట్ అయితే బాగుంటారు అని మీరు అనుకుంటారు కదా. అలా ప్రతి క్యారెక్టర్కి వచ్చిన అంటే యాక్టింగ్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ విషయంలో మీరు సాటిస్ఫై అయ్యిందా? కొన్ని క్యారెక్టర్ల విషయాల్లో వి వర్ సర్ప్రైజ్డ్. ఇప్పుడు సునైనా గారు వచ్చారు, ఫ్రెండ్ పాత్ర చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే మేము అనుకున్న ఫ్రెండ్ పాత్ర
ఈవిడికి హెల్ప్ చేస్తుంది, ఈవిడికి ఏదైనా అవసరం వస్తే సలహా ఇస్తుంది అనే ఒక ఆర్టిస్ట్ అనుకున్నాం. కానీ ఎప్పుడైతే సునైనా గారు ఎంటర్ అయ్యారో హోల్ సినేరియా మారిపోయింది. ఆవిడకు ఉండే కామిక్ టైమింగ్ కానీ, లేకపోతే ఆవిడకు ఉండే ఒక ప్రెజెన్స్ కానీ, ఒక చిన్న వెటకారం కానీ, ఫ్రస్ట్రేటెడ్ మదర్స్ అని చెప్పి యూట్యూబ్ సిరీస్ అవి చేస్తూ ఉంటారు కదా. సో అవి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయో దెన్ డైలాగ్ వర్షన్ మారిపోయింది. మారిపోయి ఆవిడికి ఒక క్యారెక్టర్ని, కొడుకు పాత్రని క్రియేట్ చేసాం. వాడు తిండిపోతు వెధవ. సో వాడి తిండిపోతు వెధవ మీద ఆవిడ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది, దాని మీద చాలా కామెడీ వర్కౌట్ అవుతుంది. ఓకే. సో ఇలాగా ఆవిడ అలాంటి కొన్ని సర్ప్రైజెస్ కూడా మాకే జరిగినాయి. ఇన్వాల్వింగ్ ప్రాసెస్. సినిమా అనేది కేవలం పేపర్ మీద పెట్టేటప్పుడే జరిగేది కాదండి. లొకేషన్కి వచ్చాక కూడా చాలా మారి సినిమా వేరే రూపాంతరం చెంది ఇంకా ఇంట్రెస్టింగ్గా తయారవుతుంది. సో అలాంటివి జరిగినాయి. ఇంకా బెటర్మెంట్కే జరిగినాయి చెప్తే ఎక్కడ వరస్ట్గా జరగల, అది మాత్రం నేను చెప్పగలను. ఓకే. అంటే సార్ ఇప్పుడు సెట్స్ పైన మీరు బాగా కష్టపడ్డ సీన్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంది. అన్ని సీన్లు ఎలా కష్టపడతామండి. ఏ ఒక్క సీన్కి ఏదో తూతూ మంత్రంగా చేస్తామని ఎప్పుడూ ఏ సీన్ అయినా, కామెడీ సీన్ అయినా, ఎమోషనల్ సీన్ అయినా, ఇంటర్వెల్ సీక్వెన్స్ అయినా. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి కొద్దిగా బాగా నైట్స్ ఏంటంటే అక్కడ ఫిజికల్గా కష్టపడే విషయాలు. ఓకే. ఓకే. ఎమోషనల్గా, సైకలాజికల్గా అన్ని సీన్లకు ఒకేలా కష్టపడతాం. బట్ ఫిజికల్గా కష్టపడే విషయాలు ఏంటంటే లైక్ నైట్స్. కొడైకెనాల్ నైట్స్ విల్ గో టు ఆల్మోస్ట్ 6 degrees, 4 degrees, 3 degrees temperature. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద ఆర్టిస్ట్ ఆల్సో టు పర్ఫామ్. ఒక పక్కన ఏమో చలి పుడుతూ ఉంటే దాంట్లో స్టడీగా నిలబడి ఇమోషనల్గా భయపడాలి, ఇదవ్వాలి అంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. అలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ను కూడా చాలా స్ట్రాంగ్గా చేశారు ఆవిడ. వరలక్ష్మి గారిని మెచ్చుకోవాలి, మయం గోపి గారిని. పాప, చిన్న పాప అంటే ఆ సీన్ టైంలో పాప కూడా ఉన్నారు. ఓకే. ఉన్నారు డెఫినెట్గా. తండ్రి ఎక్కడుందో కూతురు అన్ని చోట్ల ఉంది. 1-2 సీన్లు తప్పితే మ్యాక్సిమం ప్లేసెస్లో ఉంటుంది. ఓకే. సరే, ఇంకా అంటే ఏ మూవీ అయినా షూటింగ్ జరిగేటప్పుడు సెట్స్ పైన ఎక్కువ ఫన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆడియన్స్ మేము చూస్తూ ఉంటే సినిమా అయిపోయిన తర్వాత కొన్ని విజువల్స్ ప్లే చేస్తారు కదా, అంటే సెట్స్ పైన ఏ విధంగా ఉండేది అనేది. అట్లా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి కదా. ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, అవి మేకింగ్ వీడియోస్లో ఉంటాయి. ఓకే. అవే మేమేమి మన రాజమౌళి గారి సినిమాలో లాగా ఏమి చివరిలో వేయట్లేదు. బట్ ఫన్నీ మూమెంట్స్ అయితే ఉన్నాయి, అవి మేకింగ్ వీడియోలో. ఒక్కసారి ఆడియన్స్ కోసం షేర్ చేసుకుంటే ఏదైనా బెస్ట్ ఫన్నీ మూమెంట్ మీరు బాగా ఎంజాయ్ చేసింది? డెఫినెట్గా చేస్తామండి అలాంటి. అంటే ఫన్నీ మూమెంట్ ఇది జరిగింది అని చెప్పడానికి లేదు కానీ, బట్ అలాంటివన్నీ ఉన్నాయి, డాక్యుమెంటెడ్. దేర్ ఆల్ డాక్యుమెంటెడ్. సమ్ పర్టికులర్ టైం సినిమా మూవీ రిలీజ్ అయిన టైంలోనో ఎప్పుడో మేము విల్ డెఫినెట్లీ రిలీజ్ చేద్దాం. అంటే ఈ మూవీలో అంటే ఈ సీన్ ఈ సిచ్యువేషన్ నాకు నేర్పించింది, ఫ్యూచర్లో నాకు యూజ్ అవుద్ది అంటే ప్రతి ఒక్క సందర్భం మనిషికి ఏదో ఒక రూపంగా అంటే యూజ్ అవుతుంది కదా, అంటే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా మనకు ఉంటుంది కదా, అట్లా ఉందా మీకు ఈ మూవీ షూటింగ్ చేసి? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే ఈ మూవీ జరిగేటప్పుడు ఈవెన్ ప్లానింగ్ కూడా నేనే చూసుకున్నాను మొత్తం. సో నాకు షూట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా మనం ఎడిటెడ్ చూసుకొని మళ్ళీ షూట్ చేసుకునే దానికి ఒక 2 days పని పెట్టుకోవాలి ఎప్పుడైనా. సో అది మస్ట్. ఎందుకంటే మనం దేవుళ్ళు ఏం కాదు, మనం సినిమా తీస్తాం. సినిమా తీసినప్పుడు అది నెరేషన్ అంతా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఎడిటింగ్ టేబుల్ మీదే తెలుస్తుంది మనకి. తెలిసిన తర్వాత మనం ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే జనాల దగ్గరికి వెళ్ళే ముందర మనల్ని కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో 1-2 రోజులు మనం ఉంచుకోవాలి. సో ఇన్ టైంలో ఎడిట్ అనేది కంప్లీట్ అవ్వాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా ఎడిట్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడాలనే విషయం మాత్రం నేను నేర్చుకున్నాను. ఓకే. అంటే సార్ ఇప్పుడు వరలక్ష్మి గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తన వర్క్ గురించి కానీ అలా. తన ప్రొఫెషనల్ అండి, 100% టు ద కోర్ ప్రొఫెషనల్. అందరూ కూడా అంతే స్ట్రిక్ట్లీ ప్రొఫెషనల్గా వాళ్ళ ప్రొఫెషన్స్ చేస్తే కనుక సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంటుందండి. ఓకే, అంతే చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మేము అడిగిన వెంటనే కాదనకుండా మీరు సినిమాకు సంబంధించి అంటే కథ చెప్పకపోయినా మాకున్న చిన్న డౌట్స్ అయినా మీరు క్లారిఫై చేశారు, చాలా సంతోషం. అండ్ ఇంకా సార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, కొన్ని అవార్డ్స్ కూడా గెలుచుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదండి ఈ వీడియో, ట్రైలర్ చూడని వాళ్ళు చూడండి, అసలు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. మనమందరం కూడా సినిమా చూద్దాం, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.